నేటి ముఖ్యాంశాలు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళికాదేవి దేవాలయంలో గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. వీరశైవ సమాజం మహిళా మండలి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. తాండూరు పట్టణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలి. డిఎస్పీ శేఖర్ గౌడ్. ఎన్నికలకు సంబంధించిన యాప్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఆర్డీఓ శ్రీనివాసరావు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శ్రీకాళికాదేవి దేవాలయంలో నవరాత్రులలో భాగంగా సోమవారం 2వ రోజు అమ్మవారు గాయత్రి మాతగా దర్శనమిచ్చారు. మహిళలు భారీ ఎత్తున పాల్గొని లలిత సహస్రనామాలతో పాటు పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
నమో వయమే సదాయ బులో జగజ్జనని మహంకాళి మాతా కీ ఓం జగజ్జనని మహంకాళి మాతా కీ
తాండూరు పట్టణంలోని శ్రీ బావి భద్రేశ్వర దేవాలయంలో వీరశైవ సమాజం మహిళా మండలి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు 2020-23 ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని పలు వార్డుల్లోని మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. శ్రీ బావి భద్రేశ్వర దేవాలయంలో భద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మను రకరకాల పూలతో అలంకరించి ఆటపాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో జొల్లు రోహిణి, గీత, అన్నపూర్ణ, సావిత్రి తదితరులు పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వీరశైవ సమాజం మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా తాండూరు చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు వార్డుల్లో బతుకమ్మ సంబరాలు మహిళలు ఘనంగా నిర్వహించారు. చెరువేంటి ఈశ్వరుని దేవాలయం దగ్గర మహిళలు బతుకమ్మ ఆటపాటలు ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని సాయిపూర్ 11వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా గార్బా నృత్యం అనగా గుజరాతీ సాంప్రదాయ నృత్యంలో భాగంగా మహిళలు భారీ ఎత్తున పాల్గొని ఉత్సాహంగా అలరించారు. అనంతరం బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.
శాంతినగర్ లో బతుకమ్మ వేడుకలు కనుల పండుగగా సాగాయి. కాలనీలోని మహిళలు బతుకమ్మను రకరకాల పూలతో పేర్చి ఆటపాటలతో ఉత్సాహంగా ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మాజీ జెడ్పీటీసీ ఉపరి స్వరూప తదితరులు పాల్గొన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు. సోమవారం యాలాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందుకు ఎన్నికల నియమావళిను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని నియమాలు కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా పరిశీలిస్తున్నదని, అందుకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు రూరల్ సిఐ రాంబాబు, తహసీల్దార్ మునూరుద్దీన్, ఎంపీడీఓ పుష్పలత, ఎస్ఐ అరవింద్, పలు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వాళ్ళు ఎక్కువ మంది ఉండి మీరు తక్కువ మంది ఉండో, మళ్ళీ మీరిద్దరు గొడవ పడితే అది లాండ్ ఆర్డర్ సమస్యకు దారి తీసేసి మళ్ళీ రెండు వైపుల కేసు కావడము, ఇట్లాంటి అన్ని సమస్యలు వస్తాయి. ఇది కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మీ దగ్గరున్న సమాచారాన్ని దాంట్లో నిక్షిప్తం చేయండి. ఎవరైతే చెప్పదలుచుకున్నారో దాంట్లో పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకోవడానికి వస్తుంది. కాబట్టి మీరు చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్ట పరిధిలో మీరు పనిచేసినట్టుగా ఉంటుంది. కాబట్టి సివిజిల్ అనే యాప్ను వాడుకొని చూడాలి. అట్లాగే సువిధ యాప్ కూడా మీ సేవా కేంద్రంలో వెళ్ళి మీరు ఏదైనా పిటిషన్ పెట్టాలనుకున్నప్పుడు అది పర్మిషన్ కొరకు, ఏదన్నా వెహికల్ పర్మిషన్ కావచ్చు లేదా మీటింగ్ పర్మిషన్ కావచ్చు. వెహికల్ పర్మిషన్ అంటే టైం బౌండ్ ఏం లేదు, మీరు ఇచ్చిన తర్వాత దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే వెహికల్ కొరకు దానిలో మీరు మైక్ యూజ్ చేయాలి ఆ వెహికల్కు అన్నప్పుడు మైక్ కొరకు చాలన్ కట్టాలి. మీ సేవలో చాలన్లు రెండు విధాలుగా వస్తుంది. మీ సేవలో సువిధ ఓపెన్ చేసినప్పుడు ఆల్ పార్టీస్ యొక్క మీ ఉన్న పార్టీ పేర్లన్నీ పడతాయి. వాటిని బట్టి మీరు ఆ వెహికల్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు మైక్ అన్నప్పుడు మైక్ కూడా సెలెక్ట్ చేయబడుతుంది. మీ సేవలో 500 రూపీస్ చాలని చూపిస్తుంది. అది కొద్దిగా ఎక్కువగా ఉంది, యాక్చువల్గా 100 రూపాయలే, అందులో మాత్రం 500 రూపీస్ ఉంది. మీ సేవలో మీరు అప్లికేషన్ ఇచ్చి ఆ 500 ఆడ పే చేయకుండా బ్యాంక్లో చాలన్ కడితే 100 రూపాయలకే వస్తుంది. 100 రూపాయల చాలన్తో ఆ చాలన్ మళ్ళీ దానికి మీ సేవలు వచ్చిన రిసిప్ట్ తీసుకొని ఆ చాలన్ తీసుకొని మీరు ఒక పిటిషన్ లాగా రాసి ఎమర్షన్ కానీ ఏది చేయాలన్నా కానీ 48 గంటల ముందే సువిధాలో మీరు ఎవరు అప్లై చేసుకుంటే, ఏ పార్టీ అప్లై చేసుకుంటే ఆ పార్టీకే అవకాశం ముందర దక్కుతుంది ఆ ప్లేస్లో. కాబట్టి అన్ని ఇట్లా వివిధ రకాలైన యాప్స్ ఉన్నాయి, సువిధ ఉంది.
ఏమైనా మీరు ఏదైనా ఎలక్షన్ సంబంధించిన వయలేషన్ వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారంటే కూడా మనం 100 డయల్ అయితే ఏ విధంగా చేస్తామో విజిల్ యాప్ ఉంది, అందులో అవన్నీ కూడా చూపిస్తారు ఎస్ఐ మీకు. వాటిలో మీరు కంప్లైంట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ప్రతి మండల్కు ఒక MCC ఉంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ మీద ఒక టీం ఉంటుంది. ఆ టీము ఏమంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం, కేసులు నమోదు చేయటం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా పారదర్శకంగా ఉంటుందని మీకు చెప్తుందంటే ప్రతి దగ్గర కూడా SSTలు ఉంటాయి, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉంటాయి, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఉంటాయి, ఈ అకౌంట్స్ సర్వేలెన్స్ టీమ్స్ ఉంటాయి, ఎంత వ్యయం పెడుతున్నారు ఏందనేది ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. అన్నిటికి మించి ఎలక్షన్ అబ్జర్వర్స్ వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే ఈ మధ్య కాలంలోనే ఎంత పెద్ద స్థాయి ఆఫీసర్లు కూడా ట్రాన్స్ఫర్ అయిపోవటం కూడా మీరు చూసారు. దీన్ని బట్టి అన్ని రాజకీయ పక్షాలు బాధ్యత తీసుకోవాలి. అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే మీ మనసులో ఉన్న కొన్ని అపోహలు తొలగించుకొని ఎలక్షన్ సాఫీగా జరగటానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా మన అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి అన్ని పక్షాలను కూడా కోరుతా ఉన్నాం. ఫస్ట్ ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఒక ప్రధాన ప్రక్రియ. ఈ ఎన్నికల్లో అందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా పాల్గొనేలా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తమ ఓటు ద్వారా తెలియజెప్పేయడానికి ఇదొక మార్గం. కాబట్టి ఇందులో అందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఇవన్నీ కూడా జరగాలి ఈ ప్రక్రియ అని చెప్పేసి ఇందులో భాగస్వాములైనటువంటి అన్ని రాజకీయ పక్షాలు, పోలీసులు మరియు ఇతర రెవెన్యూ, పంచాయతీరాజ్ అందరు అధికారులతోని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏ ఒక్కరిదో బాధ్యత కాదు, మనందరం కూడా భాగస్వాములం ఈ ఎన్నికల ప్రక్రియలో. అధికారులతో పాటు ప్రధాన అన్ని పక్షాలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అన్ని పక్షాలు, పత్రికలు అందరి భాగస్వామ్యంతో అందరు కూడా స్టేక్ హోల్డర్స్ ఇందులో ఈ ప్రక్రియలో. కాబట్టి అందరికీ బాధ్యత ఉంది. అందరూ ఈ బాధ్యతని గుర్తించి నిర్వర్తించి వీటిని మీ యొక్క కింద ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయ్యి మనం ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. అలాగే నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషను, నవంబర్ 30న ఎన్నికల పోలింగు, అలాగే డిసెంబర్ 3కి మనకి ఎన్నికల రిజల్ట్స్ అనౌన్స్ అయింది. కాబట్టి మనము నవంబర్ 9th, అక్టోబర్ 9th అండ్ మధ్యాహ్నం 12 o'clock నుంచి అందరం కూడా ఎలక్షన్ కోడ్ అనే ఎన్ఫోర్స్మెంట్లో మనం అందరం ఉన్నాము. కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్లో మీ అందరికి తెలుసు, ఇంతకితం కూడా మీరందరూ నిర్వహించారు, పార్టిసిపేట్ చేశారు. ఆ ఎలక్షన్ కోడ్లో మనము పాటించాల్సిన పరిమితుల గురించి, పాటించాల్సిన సూచనల గురించి, అలాగే మనం ఏ విధంగా ఉండాలి కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఆల్ పార్టీస్ పరంగా ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా సభల గురించి ఏ విధంగా పర్మిషన్స్ తీసుకోవాలి, ఆ పర్మిషన్ సంబంధించిన ప్రొసీజరు, ఆ ర్యాలీస్ గురించి ఏ విధంగా పర్మిషన్ తీసుకోవాలి, ఎన్ని వెహికల్స్ మెయింటైన్ చేయాలి, ర్యాలీస్ గురించి పర్మిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఆ ర్యాలీ సందర్భంలో మెయింటైన్ చేసేటటువంటి ఫ్లెక్సీలు అండ్ బ్యానర్స్, ప్లకార్డ్స్ కానీ ఏ విధంగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అదేవిధంగా మీటింగ్ ఏర్పరచుకున్న స్థలంలో ఏ విధమైన ప్లేసెస్లో ఉండాలి, రిలీజియస్ ప్లేసెసా, నాన్ రిలీజియస్ ప్లేసెసా, కమ్యూనల్ ప్లేసా, మాస్కా, గుడియా, వాటికి సంబంధించిన పరిమితులు, అదేవిధంగా ఎన్నికల వ్యయంకు సంబంధించింది పార్టీ పరంగా మీ అందరికీ తెలుసు ఎలాంటి వ్యయం ఉంది, ఎంత వ్యయం ఉంది, ఎంత ఖర్చుకు లోబడి మనం వ్యయం పెట్టాలి అనే విషయాల గురించి, అదేవిధంగా ఒక పర్సన్ ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు తన ప్రయాణ సందర్భంలో మీ అందరికీ తెలిసిందే 50,000 పరిమితికి సంబంధించి పైబడి ఉన్న క్యాష్ రూపంలో కానీ, ఆభరణ రూపంలో కానీ, లిక్కర్ రూపంలో కానీ, గిఫ్ట్ ఆర్టికల్స్ రూపంలో కానీ ప్రతి దానిపైన పరిమితులు ఉన్నాయి. ఇలాంటి పరిమితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏ విధంగా సమస్యలు అనే విషయాన్ని కూడా క్లుప్తంగా సోమవారం తాండూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసరావు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, తహసీల్దార్లకు ఎన్నికలకు సంబంధించిన యాప్ల గురించి మరియు వాహనాల అనుమతి ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఓ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ సువిధ, సిబిజిల్, సురక్ష, మోడల్ కోడ్ కండక్ట్, కంట్రోల్ రూమ్ 08411271145
తదితర విషయాలకు సంబంధించిన వివరాలను అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఏఓ మహేష్ గౌడ్, తహసీల్దార్లు తారాసింగ్ నాయక్, కిషన్, వెంకటస్వామి, మునిరుద్దీన్, నాయబ్ తహసీల్దార్ విజయేందర్, చాంద్ పాషా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్ లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.